దా 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 అమ్మా దాదా అవ్వ అవ్వ అవ్వో వచ్చేసావా అవ్వో ఇక పాక ఏం చేస్తుంది చెడ్డి నిన్ను మో ముద్దు పెడుతున్నావా అన్నకి ముద్దు పెడుతున్నావా కోపం అమ్మ పిల్లకి ఎక్కువ కోపం ఎక్కువ అబ్బో అబ్బో సన్వి సన్వి అబ్బో భలే ఆడుకుంటున్నారా మీ ఇద్దరు సూపర్ ఆడుతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఇక్కడ మా బుడ్డి శాన్వి పాప ఏం చేస్తుందంటే వాళ్ళ డాడీ తను బయటికి తీసుకెళ్ళకుండా వెళ్ళిపోయాడంట. అంటే మాస్టరు వెజిటేబుల్స్ తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తున్నారు, తీసుకెళ్ళలేదని చెప్పి డోర్ దగ్గర నుంచి ఏడుస్తుంది, గోల గోల చేస్తుంది. డాడీ వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళిపోయాడు డాడీ? తీసుకెళ్ళలేదా నిన్ను శాన్వి? తీసుకెళ్ళలేదా? ఏడుస్తుంది ఇక్కడ కూర్చుని పాపం. ఇంకా ఈ రోజైతే నేను ఎప్పటి నుంచో ఈ బెడ్షీట్లు దుప్పట్లు అన్నీ వేద్దామనుకుంటుంటే కుదరట్లేదన్నమాట. ఈరోజు వేస్తున్నాను. ఇవేంటంటే చాలా బరువు ఉంటాయి అన్నమాట. నార్మల్గా పట్టుకుంటేనే చాలా వెయిట్ ఉంటాయి, అలాంటివి తడిస్తే ఎంత బరువు ఉంటాయి. మిషన్లో కూడా ఇది ఇలాంటి 3 ఉన్నాయి. మిషన్లో కూడా ఒక్కొక్కటి వేస్తేనే అది తీసుకుంటుంది అనమాట, లేకపోతే మళ్ళీ వెయిట్ ఎక్కువైపోతే ఇంకా పేలిపోతుంది మిషన్ కూడా. ఇప్పుడు ఒకటి వేసాను, మళ్ళీ ఇంకోటి వేసాను, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి వేయాలి. ఇవన్నీ ఈరోజు దుప్పట్లు కూడా వేస్తున్నాను అనమాట. ఇంకా మా చెర్రీ పని అయితే పొద్దున్నే లేగవటం, బ్రష్ చేయటం, టిఫిన్ చేయటం, వాటర్ బాటిల్స్లో వాటర్ పోయటం, చిన్న చిన్న హెల్ప్ చేస్తాడు. ఇంక టీవీ పెట్టుకుని చూస్తున్నాడు అనమాట. ఇంకెన్నో రోజులు లేదు, స్కూల్ అయితే రీఓపెనింగ్ అయిపోద్ది అనమాట. ఇంకా నేనైతే ఇప్పుడే కిచెన్ అంతా క్లీన్ చేశాను. నిన్న ఫ్రైడే అని చెప్పి స్టవ్ క్లీన్ చేయలేదు. ఇప్పుడే స్టవ్ మొత్తం గిన్నెలన్నీ తోమేసి చక్కగా నీట్గా క్లీన్ చేసుకొచ్చాను అనమాట. లేకపోతే చిరాకేస్తుంది వంట చేసేటప్పుడు. ఇంకా వంట అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. గిన్నెలు కూడా అన్నీ తోమేశాను, నీట్గా ఇప్పుడే కడిగాను అనమాట. ఇవన్నీ క్లీన్ చేసినప్పుడే చక్కగా మసిగుడ్డలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఉతుక్కుంటాను. గిన్నెలు అయితే ఇక్కడ బాల్ ఇచ్చేసాను. ఇప్పుడు ఈ సందంతా కూడా ఊడ్చుకు రావాలి, మట్టి పడిపోయింది బాగా. ఇవన్నీ ఊడ్చుకు రావాలన్నమాట. ఇప్పుడు ఆ దుప్పట్లు వచ్చేలోపు ఇవన్నీ అయితే ఊడ్చుకొచ్చేస్తాను. ఇల్లు ఎంత సర్దినా సరే ఈ మధ్య అసలు నీట్గా ఉండటం లేదు. మా ఇల్లే అలానో ఏమో, కానీ పిల్లలున్న ఇల్లు ఇలాగే ఉంటుంది అంటారు. మీరు చెప్పండి, ఎవరైనా పిల్లలున్న వాళ్ళు మీ ఇల్లు కూడా ఇలాగే ఉంటుందా? అస్సలు నీట్గా ఉండలేదన్నమాట. ఎంత సర్దినా కానీ సరే చండాలంగా ఉంచుతున్నారు మా పిల్లలైతే మాత్రం. చూడండి, నీట్గా అయితే సోఫా సర్దేశాను అనమాట. ఎంత సర్దినా ఓన్లీ మహా అయితే ఒక 10 మినిట్స్ 15 మినిట్సే ఉంటుంది ఇంత నీట్గా. తర్వాత అయితే వీళ్ళిద్దరూ కలిసి, అన్నా చెల్లెలిద్దరూ కలిసి మొత్తం పాడు చేసేస్తారనమాట. ఇంకా మాస్టర్ మార్కెట్ నుంచి అయితే వచ్చేస్తారనమాట. వస్తూ పైనాపిల్ తీసుకొచ్చారు. ఆ పైనాపిల్ అయితే నాకైతే కట్ చేయటం నా వల్ల కాదని చెప్పి మాస్టరే కట్ చేస్తున్నారనమాట చక్కగా. మధ్యాహ్నానికి కోసి పీసెస్లా కోసి ఫ్రిడ్జ్లో పెడితే అప్పుడు ఆఫ్టర్నూన్ తింటే భలే ఉంటుంది చల్లగా. అంటే తీగా పులుపులుగా బాగుంటుంది. ఇంకా మార్కెట్ నుంచి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చారనమాట. ఈ పైనాపిల్ ఇంకోటి కూడా తీసుకొచ్చారు. ఇంకా సపోటాలు, బీన్స్ అన్నీ తీసుకొచ్చారు. ఇవన్నీ సర్దాలన్నమాట. నాకు కూరగాయలు సర్దడం అంటే ఎంత చిరాకైన పని అంటే మీకు చెప్తున్నాను. అస్సలు వాటిని క్లీన్ చేసుకుని, కట్ చేసుకుని, కవర్లో పెట్టి, ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం ఎక్కువసేపు టైం పడుతుంది అనమాట. టైం అంతా వేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. చూడండి, మాస్టర్ అన్ని హెల్దీ ఫుడ్ తీసుకొచ్చారు. బుడ్డి పాప గారు చక్కగా పిలకలు పెట్టించేసుకుని స్నానం చేసి రెడీ అయిపోయి ఉయ్యాలు ఇప్పుడే కదా పొగుడుతున్నాను. ఇంకా ఇంట్లో పనంతా అయిపోయి మా స్నానాలన్నీ అయిపోయేటప్పటికి ఈ దుప్పట్ల పని అయితే అయిందనమాట. అవన్నీ టబ్లో వేసుకుని పైకైతే వెళ్తున్నాము. నేనైతే అసలు ఎక్కలేకపోయాను. నాకైతే కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి అనమాట, అలుపు వచ్చేసింది. బాబాయ్ మనం ఎక్కలేము, అందుకే నేను రోజు బట్టలు కూడా తీసుకురాను, పైకి సంతలోనే వేస్తాను. కానీ దుప్పట్లు అని చెప్పి పైకి తీసుకొచ్చాను అనమాట. బరువు మళ్ళీపోతున్నాం. ఇంత అండగా ఉందమ్మా. Jeep, zap, jeep, jeep, very dangerous.
ఇప్పటికే ఎండేస్తుంది బాగా. పైకి వచ్చి దుప్పట్లు అయితే ఆరేసాం అనమాట. నేను అందుకే పైకి రాను, ఎక్కలేను అనమాట. ఇవి మోసుకుంటా నొప్పి వచ్చేస్తాయి, కాళ్ళు చేతులు. బాబా మోసుకొచ్చేటప్పుడు చేతులు నొప్పేస్తాయి. అందుకే రోజు డైలీ బట్టలు ఏం చేస్తానంటే సందులోనే వేసేస్తాను. కానీ దుప్పట్లు కాబట్టి సందులో ఎండవు ఎండినా కానీ సరే స్మెల్ వస్తాయి కాబట్టి చక్కగా పైన వేస్తే ఎండకి చక్కగా ఎండి మంచి స్మెల్ వస్తాయి. అందుకే పైకి వేసుకొచ్చాను. అసలు ఎప్పటి నుంచో వేద్దాం అనుకుంటున్నాను, ఈరోజు కుదిరింది దుప్పట్లు. శాన్వి పాప టాయిలెట్ పోసి, చెర్రీ టాయిలెట్ పోసి కంపుకు చచ్చిపోతున్నాం అనమాట. ఇంక ఈరోజు ఎట్లయినా సరే ఈ పని ఖచ్చితంగా చెయ్యాలని ఇంక ఈ దుప్పట్లన్నీ, ఈ బెడ్షీట్లు, ఈ దుప్పట్లన్నీ వేసేసాను అనమాట. గలీబులు కూడా వేసేసాను. ఇంకా చెర్రీ ఏంటి వెళ్ళిపోయినట్టున్నాడు, దొంగలా దాంకున్నాడు చెర్రీ గారు. ఏంట్రా అట్లా దాంకున్నా? అక్కడ కూర్చున్నా అంతే. ఇదే ఈ మాయి ఏంటి నీయా? ఇది మన గార్డెన్ కాదు, ఓనర్ గారు గార్డెన్. అవి మట్టి తీసేది ఎక్కడ పెట్టేసి నాన్న అట్లా కదిలించకూడదు, మనే కాదు కదా. చక్క మొక్కలన్నీ పెట్టుకున్నారు కుండీల్లో. నాకు కూడా కోరికండి, సొంత ఇంట్లో ఇట్లా చక్క మొక్కలన్నీ పెట్టుకోవాలి గార్డెన్ లాగా. ఎంత ఇష్టమో, అది ఎప్పటికి తీరిద్దో. ఏంటి నువ్వు ఇల్లు కట్టినాక పెట్టుకోవాలా నేను? అవునా, ఉండు ఫోటో తీస్తా. మా చెర్రీ ఇల్లు కట్టిస్తాడంట నాకు, అప్పుడు పెట్టుకోవాలంట గార్డెన్ లాగా. ఇంతకుముందు చాలాసార్లు వచ్చేదాన్ని కానీ పైకి, ఈ మధ్య అస్సలు రావట్లేదు అనమాట, అసలు కుదరట్లేదు శాన్వి పాపతో. మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, మీ ఫ్రెండ్స్ లేరుగా, హాలిడేస్కి వెళ్ళారుగా. ఇంక ఇప్పుడైతే అస్సలు రావట్లేదు అనమాట పైకి, కుదరట్లేదులేండి రావటం అంటే. వెళ్ళిపోతున్నాం అనమాట కిందకి. దిగేటప్పుడు బాగుంటుంది స్టెప్స్ ఎప్పుడైనా సరే, కానీ ఎక్కేటప్పుడు మాత్రం అమ్మ బాబోయ్ అస్సలు నొప్పులు వచ్చేస్తాయి. మా ఓనర్ గారు చక్క తులసి కోట పెట్టుకున్నారు ఇంటి ఎదురు. ప్రశాంతంగా రోజు లెగంగానే మొక్కలు చూడొచ్చు. ఇంకా పని అయిపోయింది కాబట్టి వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంక ఈరోజు ములక్కాయ కూర అయితే వండుదామని చెప్పి అనుకుంటున్నాను. అంటే మాస్టర్ నైట్ టైం తినరు కాబట్టి కూర అంత ఎక్కువ పట్టట్లేదు, ఇంట్లో తక్కువే వండుతున్నాను. ఇంకా 2 ములక్కాయలు తీసుకుని చక్కగా ఎగిరేద్దామని చెప్పి పోపు పెట్టాను అనమాట. చక్కగా పోపు అయితే మాడకుండా ఉంటే ఏ కూరైనా సరే మంచి టేస్ట్గానే వస్తుంది. చక్కగా పోపు అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ఇలా ములక్కాయ ముక్కలు వేసుకుని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి చక్కగా మగ్గించుకుంటే అవన్నీ మెత్తగా మగ్గేంత వరకు చక్కగా బాగుంటుంది అనమాట. ఇంక ఈలోపు కూరగాయలు ఇవన్నీ తీసుకొచ్చారు కాబట్టి ఇవన్నీ సర్దుకుంటున్నారు అనమాట. నాకైతే కూరగాయలు సర్దాలంటే పెద్ద చిరాకే అనమాట, ఎందుకో తెలియదు కానీ. ఇంకా ఫ్రూట్స్ అయితే సపరేట్గా పెట్టుకున్నాను గిన్నెలో. ఇదేమో ఫ్రూట్స్ మార్కెట్, ఏం వెజిటేబుల్ మార్కెట్లో అన్నీ మా ఇంట్లోనే ఉన్నట్టున్నాయి. మాస్టర్ అన్నీ హెల్దీ ఫుడ్ వేసుకొచ్చారు ఈసారి. డైటింగ్ చేస్తున్నారు మాస్టర్, అందుకోసమే అన్నీ హెల్దీ ఫుడ్. మమ్మో క్యారెట్లు, బీట్రూట్లు నేనైతే అస్సలు తిన్నాను, అన్నీ మాస్టర్కే. ఇవన్నీ ఇవి సపరేట్గా పెట్టాలా, నాకేం అర్థం కావట్లా. సర్దాలి. ఇప్పుడు నిన్ను ఎవడు తినమని అడిగాడు? ఇంకా కూరగాయలన్నీ సర్దేశాను అనమాట. ఫ్రూట్స్ మాత్రం ఆ రెడ్ బౌల్లో పెట్టుకుని సపరేట్గా పెడతాను, తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఫ్రిడ్జ్ కూడా ఒకసారి దాని కింద క్లీన్ చేసుకుని ఒక్కసారి సర్దేసుకుంటాను అనమాట. ఇలా నీట్గా సర్దుకుంటాను, అందుకే నాకు ఎక్కువ టైం పడుతుంది. ఇంక ఇప్పుడు ఆకలి వేసేస్తుంది, కూర అయితే ఉడుకుతూ ఉంది. ఇంకా పైనాపిల్ కోసారు కదా మాస్టర్ మార్నింగ్, పైనాపిల్ అయితే తింటున్నాం అనమాట నేను చెర్రీ. చాలా బాగుంది, తీయగా పుల్లగా భలే ఉంది పైనాపిల్ మాత్రం. ఇంకా మార్నింగ్ బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ అన్నీ కూడా తీసి మిషన్లో వేసాను కాబట్టి వేరే బెడ్షీట్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట. నీట్గా సర్దుకుంటున్నాను. ఎంత సర్దినా సరే అస్సలు నీట్గా ఉండట్లేదు ఇల్లు, ఎందుకో తెలీదు. పిల్లలు ఉన్న ఇల్లు అలాగే ఉంటుందిలే అంటారు అందరూ, నాకైనా మీకు కూడా అలా ఉంటుందో ఒకసారి ఎవరైనా పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటే చెప్పండి. చూడండి చక్కగా ఎంత నీట్గా ఉంది. ఇప్పుడు కొంతసేపటి తర్వాత అలా ఉండదు. ఇంకొక పక్కన అన్నం అయితే అయిపోయిందనమాట. నాకు చెర్రీకి శాండ్విచ్ ఉండాను. ఇంకో పక్కన కూర అయితే చేస్తాను అనమాట. మాస్టర్ అయితే డైటింగ్ చేస్తున్నారు. అదేం కూర్చోవడం శాన్వి, కూర్చోబెట్టండి పడిపోయింది. అదేనే కూర్చో. తర్వాత ఈవినింగ్ కొన్ని చిన్న పనులు ఉన్నాయి అనమాట. అంటే కొంచెం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ చేయించుకోవాలి. ఇంకా చిన్న పనులు ఉన్నాయి, ఎప్పటి నుంచో తీసుకెళ్ళమంటే మాస్టర్ అయితే మాత్రం ఈరోజు తీసుకెళ్లారు.
అసలు తీసుకెళ్ళట్లేదు బయటికి. ఇంకా తర్వాత కొంతసేపు అలా పార్క్కి వెళ్ళామన్నమాట. ముందే పార్క్కి వెళ్ళాము, కొంతసేపు అలా టైం స్పెండ్ చేద్దామని చెప్పి. మా చెర్రీ అయితే మాత్రం వెళ్ళిపోయి ఆడుకుంటున్నారు. మాస్టర్ అయితే మాత్రం బుడ్డిదాన్ని ఎత్తుకుని చక్కగా అలా తిప్పుతూ చూస్తూ ఉన్నారనమాట. ఎక్కువసేపు ఉండలేదు ఆ రోజు కూడా పార్క్లో. కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఉండి తర్వాత బయటకు వెళ్ళి పనంతా చూసుకుని వెళ్ళిపోయామన్నమాట. రెస్టా ఇప్పుడు రెస్టా నీ పేరు నిఖిల్. నైస్. నీది ఏంటి కింద వేసావు? సిట్టింగ్ కింద వేసావు పైన దాకా ఇంకా మాస్టరు చెర్రీ మమ్మల్ని వదిలేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు పార్క్లో. నేను బుడ్డిదేమో ఇది ఎక్కి కూర్చున్నాము, ఇది ఊగట్లేదు అనమాట. సో అందుకనే చెప్పి లోపల కూర్చుని అలా చూస్తూ ఉన్నాము ఎప్పుడు వెళ్ళిపోతామా ఇంటికని. ఇంకా వెళ్తూ ఇంట్లో బయట పని చూసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము. అది గైస్, వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.